ఎప్పుడు మూవీలో చూసే జలకన్యని ఈ రోజు రియల్ గా అయితే చూడబోతున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే అనంతపురంలో పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాం. బయట నుంచి చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. లోపల ఇంకెంత అందంగా ఉందో చూద్దాం రండి. నా ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక ఫాస్ట్ గా లోపలికి అయితే వెళ్ళిపోయాం. స్టార్టింగ్ లోనే ఆ లైటింగ్ గానీ అక్వేరియం లో ఉండే కలర్ ఫిషెస్ తో చాలా బాగుంది. ఈ ఫిష్ అయితే ఎలా నిద్రపోతుందో చూడండి. అసలు అందరు వచ్చి డిస్టర్బ్ చేసినా అది మటుకు డిస్టర్బ్ కాకుండా నిద్రపోతూనే ఉంది. ఇలా ఫిషెస్ ని అక్వేరియం లో పెట్టి చూపిస్తా ఉంటే మనకు హ్యాపీగా ఉంది, కానీ వాటి ఫ్రీడమ్ లేకుండా ఇలా బంధించడం చాలా బాధగా అనిపిస్తుంది. అలా చూస్తూ ముందుకెళ్తే అండర్ వాటర్ అక్వేరియం అయితే ఉంటుంది. ఇది మన చుట్టూ వాటర్ ఉండడంతో సముద్రంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. లాస్ట్ కి మనం చూడబోయే జలకన్య అయితే వచ్చేసింది. ఈ జలకన్య చేసే క్యూట్ ఎక్స్ప్రెషన్ చాలా అందంగా చేస్తుంది. అంతసేపు వాటర్ లో ఉండి చేయడం చాలా కష్టం. ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించేది జలకన్య మాత్రమే. ఫైనల్ గా జలకన్యనైతే చూసేశాను. అలా షాపింగ్ చేస్తుంటే నరేష్ వచ్చి స్కేర్ హారర్ రూమ్ కి అయితే తీసుకెళ్లారు. లోపల ఉన్న సౌండ్స్ కి లైటింగ్స్ కి అక్కడ ఉన్న దయ్యం బొమ్మలను చూసి చాలా భయపడి ఎగ్జిబిషన్ అంతా చూసుకొని ఇంటికైతే వెళ్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.